మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ శ్రేష్టమైన మహిమ గల పరిచర్యకి నామించిన తండ్రి సమానులు మరి దైవజనులు జగరే గారికి, ఆమె గారికి, అలాగే మరి యొక్క అల్లుడు గారు, మరి కుమారుడు లాంటి అల్లుడు గారు, తొలి స్తోత్రం గారు, బాధ్యత కలిగిన దైవజన్ మరి పిలుపు తేజ గారికి, అలాగే స్థానికంగా ఈ ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న దైవజన్ యాకబ్ గారికి, అందరికీ వందనాలండి. నా పేరు టి విజయబాబు. నేను 1980వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో మార్కండే గోత్రంలో జన్మించాను. నా తండ్రి గారి పేరు రాఘవులు, నా తల్లి పేరు రమాదేవి. ఈ లోకపరమైన నిష్ట కలిగిన సాంప్రదాయ భక్తి వ్రతంలో నా తల్లిదండ్రులు పెంచబడ్డారు, నడిపించబడుతున్నారు. మా నాన్నగారు బాగా మెకానిక్ పని నేర్చుకుని పాడైన స్కూటర్లను, బైకులను, ఆ రోజుల్లో ఇన్ఫీల్డ్, ఏరో మెజెస్టిక్ ఇట్లాంటి వాహనాలను ఆయన రిపేర్ చేస్తూ ఉండేవాడు. మంచి పనిలో నేర్పణత్వం ఉంది, బాగా 2 చేతులు డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు. 4 కుర్రవాళ్ళని పెట్టుకుని అదే పాలకొల్లు పట్టణంలో ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా ఒక షాపు, మెకానిక్ షెడ్ తీసుకుని చక్కగా జీవనాన్ని సాగించుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే పని పెరిగిందో, డబ్బులు పెరిగిందో, స్నేహితులు పెరిగారు. ఎప్పుడైతే స్నేహితులు పెరిగారో సరదాగా పార్టీలు, జలసాలు, అటు నర్సపూర్, ఇటు భీమవరం, గోదావరి దాటి అటు రాజులు వెళ్ళి సరదాగా కొద్దిగా పార్టీలు, జలసాలంటూ అలాగూ ఇక మా నాన్నగారు ఎలా మారిపోయారంటే భయంకరమైన ఒక త్రాగుబోతుగా మారిపోయారు. చేస్తున్న పనిని పట్టించుకోకుండా, కట్టుకున్న భార్యను పట్టించుకోకుండా, కన్న బిడ్డల్ని పట్టించుకోకుండా, ఇక విపరీతంగా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోతున్న వరకు అలా త్రాగుతూనే ఉండేవారు. మరి మన అమ్మ చాలా ఏడుస్తుంది, మా నాన్నగారు, మా నాన్నమ్మ వాళ్ళు ఎలాగైనా మా నాన్నగారిని మార్చాలి అని ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన మార్పు చెందేవాడు కాదు. మరి ఉదయాన్నే వెళ్ళిపోయేవాడు. డబ్బులు లేకపోతే అడుక్కుని మరీ తాగేస్తూ ఉండేవాడు. ఎవరైనా బండ్లు రిపేర్కి ఇస్తే ఆ రిపేర్కి ఇచ్చిన బండ్లను తాకట్టు పెట్టుకుని మరీ తాగేస్తూ ఉండేవాడు. డబ్బులు దొరకకపోతే అప్పులు చేసి తాగేస్తూ ఉండేవాడు. ఇంటికి పెద్ద సంతానం, పెద్ద కుమారుడు మా నాన్నగారు. ఇట్లాంటి పెద్ద కుమారుడు ఇలా త్రాగుబోతు అయిపోయాడని మా నాన్నమ్మ, తాతయ్య వాళ్ళు ఎలాగైనా ఆయన్ని మార్చాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. మరి రకరకాల వస్త్రాలు మార్చారు. 21 రోజు భక్తి, 41 రోజు భక్తి, నల్లని వస్త్రాలు, ఎర్రని వస్త్రాలు. ఆ వస్త్రాలు మార్చబడినప్పుడు అక్కడికి వెళ్ళి అంతవరకు బాగానే ఉండేవాడు. అక్కడికి వెళ్ళి ఆ వస్త్రాలు తీసి వస్తానే ఫుల్గా తాగేసి వచ్చేవాడు. ఇక చాలా భయంకరంగా పరిస్థితులు మారిపోయినాయి. త్రాగుబోతుడికి పని ఎవరిస్తారండి? త్రాగుబోతుని ఎవరైనా పనిలో పెట్టుకుంటారా? త్రాగుబోతుడికి ఎవరైనా పని ఇస్తారా? ఎవరు? అట్లాగే మా నాన్నగారు బాగా పనిని కోల్పోయాడు. సమాజంలో నా తండ్రి వ్యసనం మా తండ్రికి విలువ లేకుండా చేసింది. మా అమ్మగారిని అందరూ తాగుబోతుని భార్య అనేవారు, మమ్మల్ని అందరూ తాగుబోతుని పిల్లలు అనేవారు. ఇలా చాలా భయానకమైన, విచారకరమైన పరిస్థితి. ఎవరో చెప్పారు, ఏమండి మీ అబ్బాయికి మరి ఒళ్ళంతా తాయింతలు కట్టిస్తే మానేస్తాడంటే ఆ పాలకొల్లోని బోత వచ్చినట్టు తీసుకెళ్ళి ఒళ్ళంతా తాయింతలు కట్టించారు. ఇంకా తాగుడు పెరిగిపోయింది, తాగుడు తగ్గుతలేదు. మరొకరు చెప్పారు, తెలియకుండానే మానేయాలంటే పసర ముందు వేయించాడంటే రాజమండ్రి అవతల గోపారం తీసుకెళ్లి పసర ముందు వేయించారు. ఇంకా బయట పెరిగిపోయి ఇంకా తాగేస్తున్నాడు. ఇక మా నాన్నమ్మ, తాతయ్య వాళ్ళు వీడికి బాధ్యత రావాలంటే వీడిని ఓ పని చేయాలి అని ఇంట్లో నుంచి నిర్దాక్షిణ్యంగా గెంటేశారండి. అంటే అర్థం ఏంటి? వేరే కాపురం పెట్టేశారు. మా అమ్మ, నేను, మా తమ్ముడు, మా నాన్నగారు. మరి అదే పాలకొల్లులో వెలంగొండ ఒక ప్రాంతం ఉంటే ఒక 70 రూపాయలకి చిన్న గదికి తీసుకుని ఆ రోజుల్లో జీవనం మొదలు పెట్టాం. మా అమ్మ చాలా ఏడుస్తుండేది. ఏమని పిల్లల మొహం చూడండి, ఏదైనా పట్టుకుని నాకు చాలా ఆగం తల్లాడిపోతున్నారంటే. తాగుబోతుడు యొక్క మాటలు ఎలా ఉంటాయంటే గుడ్డలో చుట్టూ నీటి మూటలు లాంటి అనమాట. ఈ గుడ్డలో నీళ్ళు చుట్టూ ఉంటాయి. అటువంటి మాటలు ఉదయం అబ్బాయి నేను తాగడానికి రాత్రికి ఎప్పుడు అర్ధరాత్రి తాగి వచ్చేవారు. వాంతులు కక్కుతూ ఉండేవారు. నేను, మా తమ్ముడు చిరుగుపై నిక్కర్లు వేసుకుని పైన పనీలు వేసుకుని తిరుగుతుంటారే. తాగుబోతుడు పిల్లలు ఎలాగే ఉంటారని చెప్పి మా బంధువులు, మా మేనత్త వల్లే చాలా అభాసకరంగా మాట్లాడుతూ ఉండేవారు. చాలా వేదన పడుతూ ఉండేవాళ్ళం. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేక. మా ప్రక్కనే ఒక బేకరీ ఉంటే
వాళ్ళు కేకులు కట్ చేసిన తర్వాత నల్లగా అడుగున పడిపోయి ఆ రద్దు మొక్కల్ని పెట్టె మీద పడేస్తే నేను మా తమ్ముడు ఆకలికి తట్టుకోలేక ఆ పెట్టె మీద పడిపోయిన ఆ రొట్టె మొక్కలు తీసుకుని తినడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. చిరిగిపోయిన బట్టలు వేసుకుని అందరూ భయంకరంగా మమ్మల్ని హేళన చేస్తూ అవమానపరుస్తూ మీ బ్రతుకులు ఎలాగే ఉంటాయంటే నేను మా తమ్ముడు చాలా ఏడుస్తూ ఉండేవాళ్ళు. మా మేనత్తలు మా మేనమ్మలు అందరూ చక్కగా ఉండేవారు, అందరూ హ్యాపీగా ఉండేవారు. మా బతుకు ఎందుకు ఇలా అయిపోయిందో, మా బావమరుదులు వాళ్ళందరూ బాగా చదువుకుంటున్నారు, మా పరిస్థితుల్లో చదువు సంజలు లేకుండా అయిపోయింది. నేను చాలా ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉండేవాళ్ళం. చాలా కష్టాలతో దరిద్రతను అనుభవిస్తూ ఉండేవాళ్ళం. పట్టించుకునే వాళ్ళు లేరు. నా తండ్రి వ్యసనం నా తండ్రిని రొడ్డు పనులు చేసింది. చేస్తున్న పని అంతా పోయింది. అతడు షాపు మెకానిక్ షెడ్ అంతా పోయింది. ఇక ఆఖరికి ఒక ప్లాట్ఫారం మీద రెంచుల బోర్డు పెట్టుకుని బ్రతికే స్థితికి నా తండ్రి దిగజారిపోయాడు. తాగుబోతులకి ఎవరు పనిస్తారని ఎవరిని పట్టించుకుంటారా? ఇక అడుక్కొని అప్పులు చేసి తాగేసి రోడ్ల మీద దొరుకుతూ ఉండేవాడు. నన్ను కానీ పిల్లలను కానీ భార్యను కానీ పట్టించుకునేవాడే కాదు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో నా కాలం సాగుతుంది. మా తల్లి మేము కూడా ఎన్నో మొక్కులు మొక్కి ఎలాగైనా మా తండ్రిని మార్చుకోవాలని మేము కూడా చాలా ప్రయత్నాలు చేశాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ కూడా మరి విఫలమైపోయినాయి, ఏది సఫలం అవ్వలేదు. ఇలా కాలక్రమంలో 13 సంవత్సరాలు గడిచిందండి. ఇదంతా చాలా పెద్ద స్టోరీ. మరి మనకి వాక్యం టైం అంటారు, ముందుకు వెళ్తున్నాను. ఇక ఒకరోజు శనివారం సంత. ఇప్పటికి కూడా పాలకుల్లో ప్రతి శనివారం సంత జరుగుతుంది. ఆయన అన్నారు, నేను త్రాగుడు మాందామని ఎంత ప్రయత్నం చేసినా నేను మానలేకపోతున్నాను. ఓ ప్రక్కన భార్య బిడ్డల్ని పోషించుకోలేక, కుటుంబాన్ని పోషించలేక, మరి సమాజంలో విలువను కోల్పోయి, చేతి పనిపోయి, రోడ్లు పాలైపోయి, ఒకప్పుడు నన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న నేను ఈ రోజున ఇంత దీనావస్థకి దిగిపోయాను. కనుక ఈరోజు పనులకు వెళ్తాను. ఊరంతా అప్పులైపోయాను, నాకు ఎవరు పని ఇవ్వట్లేదు. ఇంకా మనకి మరణమే శరణం. నేను పనిలోకి వెళ్తాను. ఒక 10 రూపాయల పని వస్తే ఎలుకల ముందు ప్యాకెట్ కొని తెస్తాను. మన తల్లి నలుగురు నీటిలో కలుపుని తిరగి చచ్చిపోదాం అన్నాడండి. వెంటనే నేను అన్నా, నా పని ఏదో త్వరగా చేయండి, దరిద్రం వెళ్ళిపోతాను అన్నాను. మా నాన్నగారు వెళ్ళారు విచారంగా. ఆ రెంచుల బోర్డు పెట్టుకునే ప్లాట్ఫారం మీద అక్కడ కూర్చున్నారు. ఎవరైనా వస్తారేమో, ఒక 10 రూపాయలు పని ఇస్తారేమో, ఎలుకల ముందు ప్యాకెట్ సంతలో కొని పట్టుకుపోయి నీటిలో కలుపుకుని తల్లి నలుగురు చచ్చిపోదాం అనే స్థితిలో అలాగే ఎదురు చూస్తూ చాలా వేదంలో కూడా మా నాన్నగారు ఉన్నారు. మేము ఇంటికాడ ఎదురు చూస్తున్నాం, ఎలకల మంది తెస్తాడు ఎదురు చూస్తున్నాం. ఈలోపు సర్వోన్నతుడైన యేసయ్య ఒక సేవకుణ్ణి మా తండ్రి అదుకు పంపించాడు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ దైవజనుడు వచ్చి, ఆమె రాఘవుడు రఘు, నువ్వు మంచి చేతి పని కలిగిన వాడివి. నీ పనంతా పోవడానికి గల కారణం నువ్వు త్రాగుతున్న త్రాగు. నీ వ్యసనం నీ జీవితాన్ని పాడు చేసింది. నీ వ్యసనం నీ కుటుంబాన్ని రోడ్లు పాడు చేసింది. నీ వ్యసనం చాలా భయంకరమైనటువంటి సమాజంలో విలువను పోగొట్టి ఒక దరిద్రునిగా, నీచునిగా ఈ వ్యసనం నీ జీవితాన్ని మార్చింది. ఎప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు యేసుక్రీస్తు ప్రభువుకు రాగలిగితే ఆయన మతం మార్చేవాడు, కులం మార్చేవాడు కాదు, బ్రతుకులు మార్చే దేవుడై ఉన్నాడు. మా నాన్నగారు ఆ మాటలు వింటున్నారు. ఆయన గుండెల్లో ఒక భయం పడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడే ఆ సేవకులో నుంచి నా తండ్రితో మాట్లాడుతున్నారు. ఇక ఆ మాటలకి నా తండ్రి హృదయం తెరవబడుతుంది. నేను మా తమ్ముడు మా అమ్మగారు ముగ్గురు చూస్తున్నాం. ఎలకల మంది తెస్తాడు, నీటిలో కలిపిన తిరగి చచ్చిపోదాం అని చూస్తుంటే మా నాన్నగారు ఎలకల ముందు పట్టుకురాలేదండి, ఏసే మాటలు పట్టుకొచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన వచ్చమ్మా, నీ భర్త మారాలా, నీ ఎవరి బిడ్డల జీవితం స్థిరపడాలా, ప్రభువు దగ్గర రండమ్మా. ఆయన మతం మార్చి కూడా కులం మార్చి కూడా కాదు. మీరు నమ్మగలిగితే, మీరు ప్రభువుని అడగగలిగితే తప్పకుండా ప్రభు కార్యం చేస్తాడంటే వెంటనే మా అమ్మగారు అన్నారు, అజ్ఞానంలో అందా వ్యతిరేక, ఏ దేవుడైతే ఏంటయ్యా, నా భర్త మరణమే కావాలని ఉంది. వెంటనే ఆ సేవకులు మోకరించి ప్రార్థన చేశారు. మరుసటి దినం ఆదివారం అండి, ఎలాగో ఒక మందిరం ఉంటే వెళ్ళాం. ఆ సంఘం, ఆ సేవకులు మమ్మల్ని ప్రేమగా చేర్చుకుని, మా కుటుంబం యోగక్షేమాలు వాళ్ళు తెలుసుకుని కన్నీరు గార్చి వారు ప్రార్థన చేస్తూ ఉంటే, ఈ లోకములో ఎక్కడా దొరకని ప్రేమ దేవుడి మందిరంలో మాకు దొరికింది. మనుషుల మధ్యలో, బంధువుల మధ్యలో, రక్త సంబంధుల మధ్యలో ఎక్కడా దొరకని ప్రేమ, స్నేహితుల మధ్యలో దొరకని ప్రేమ దేవుడి మందిరంలో సేవకుడు ద్వారా, సేవకురాల ద్వారా, సంఘం ద్వారా దొరికింది. క్రమంగా మందిరానికి వెళ్తున్నాం. 1 నెల గడిచింది, 2 నెలలు గడిచింది. 3వ మాసంలో దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా?
అంటూ ఉపమాన అలంకార రీతిగా మాట్లాడుతున్నాడు. ఎవరంటే ఆ రోజుల్లో పిచ్చుకలు ఉండే, ఇప్పుడైతే ఈ సెల్ ఫోన్ టవర్స్ వల్ల మొత్తం అసలు పక్షి జాతే అసలు కనబడతలేదు. ఆ రోజుల్లో పిచ్చుక ఏదన్నా ఒకటి మురుగుంట్లో పడిపోయింది అనుకోండి, మిగిలిన పిచ్చుకలన్నీ కూడా దూరం వెళ్ళిపోతూ ఉండే, అసహించుకుంటూ ఉండే. దాని ఉపమాన అలంకార రీతిగా మాట్లాడుతూ, ఎంతకాలం నువ్వు పాపంలో ఉంటావు, ఎంతకాలం వ్యసనాల్లో ఉంటావు, ఇలా వ్యసనాల్లో ఉంటే అందరూ నిన్ను అసహించుకుంటారు, సమాజంలో నీకు విలువ ఉండదు, నీ కుటుంబమే, నీ పిల్లలే, నీ భార్య నిన్ను పట్టించుకోరు అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుండగా యేసయ్య నా తండ్రి హృదయాన్ని తెరిచాడు. స్తోత్రాలు. అంతకుముందు త్రాగుడు లేకపోతే ఉండలేని వ్యక్తి, విపరీతమైన తాగుబోతాడు, భయంకరం. పొద్దున్నే తాగుడుతోనే ఇడ్లీ నంచుకునేవాడు అటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఎంతగా మారిపోయాడు, దేవుడు ఎంతగా మార్చాడంటే, ఎవరైనా తాగిన వారు చాయ్తో మాట్లాడుతుంటే ఆ త్రాగుడు స్మెల్ ఇంకొస్తే వాంతో వచ్చేంత అసహ్యాన్ని దేవుడు కలగజేశాడు. దేవుని స్తోత్రం కలగాలి. బ్రతుకు మారిపోయింది, మంగళ పురుగు చెత్తకు సిరిగ్గా మారిపోయింది, జీవితం మారిపోయింది. చక్కగా క్రమంగా ప్రార్థనకి వెళ్ళిపోవడం, మందిరంలో పరిచయం చేయడం, ప్రార్థన చేయడం, ఇవన్నీ చేస్తుంటే అప్పుడు వచ్చారండి మా బంధువులందరూ నా బంధువులాగా ఉంటారు కదా. వచ్చి మా అమ్మగారి పేరు రమాదేవి కదా, ఏమిటే రమాదేవి నువ్వు దిగిపోతావా, మొత్తం కలిసిపోతావా అన్న మొదలెట్టారు. అప్పుడైతే కష్టాలు ఉంటే ఒకడో పట్టించుకోలేదు, ఇబ్బందులు ఉంటే ఒకడో పట్టించుకోలేదు, చచ్చిపోయే పరిస్థితులు ఇంట్లో బయటికి గెంటేశారు. తాగుబోతాడు అన్నారు, తాగుబోతాని భార్య అన్నారు, తాగుబోతాని పిల్లలు అన్నారు. మేమేం తప్పు చేశామండి? తాగుబోతాడు భార్య అంటే ఆ భార్య తప్పు చేస్తుంది, తాగమని చెప్పుద్దా? దాన్ని కూడా తీసేస్తాను కూర్చొని తాగుతాం అంటదా ఆవిడ. ఇప్పుడు వచ్చి ఏమిటి రమాదేవి నువ్వు దిగిపోతావా, మొత్తం కలిసిపోతావా, వినడానికి వెళ్ళలేదు, ఇది మొత్తం మీరు మతం మారిపోతారా అని ఆటంకపరిచే బ్యాచ్ వచ్చింది. వెంటనే మా నాన్నగారు అన్నారు, మేము చనిపోదాం అనుకున్నాం, మేము చచ్చిపోదాం అనుకున్నప్పుడు మేము వెతకపోయినా యేసయ్య వెతుక్కుంటూ వచ్చి మాకు ఈ జీవితం ఇచ్చాడు. జీవించినంతకాలం యేసు వరకు మేము బ్రతుకుతాం. స్తోత్రం కలుగుతుంది. ఇంటికి పెద్ద కొడుకురా, నేను చచ్చిపోతే నా తలుగురు ఎవరు పెడతారా? అప్పుడు వెంటనే మా నాన్నగారు అన్నారు, బైబిల్లో యేసు ప్రభు తల్లిదండ్రులు సన్మానించమన్నాడు, ప్రేమించమన్నాడు, మీకు ఏ అవసరాలు వచ్చినా పోషించే బాధ్యత నాది, మీకు మందులు వేసే బాధ్యత నాది, చక్కగా మిమ్మల్ని పోషిస్తాను, కానీ నా ప్రాణం పోయినా యేసయ్య నేను వదలను. స్తోత్రం. ఎట్లే నీకు మొత్తం దిగిపోయారా, మొత్తం కలిసిపోయారా, నీకు పెండ కూడా పెట్టేస్తావరా, ఎన్ని మాట్లాడి మమ్మల్ని దూషించి అవమానపరిచి మొత్తం మా బంధువులు అందరూ వెళ్ళిపోయారు, అందరూ వెలివేశారు మమ్మల్ని. కానీ యేసయ్య మమ్మల్ని వదలలేదు, సేవకులు మమ్మల్ని వదలలేదు, సంఘం మమ్మల్ని వదలలేదు. స్తోత్రం కలుగుతుంది. సేవకులే మా తల్లిదండ్రులుగా మారారు, సంఘమే మా బంధుమిత్రులుగా మారారు. అలాగూ 99వ సంవత్సరం వరకు పాలకొల్లని ఉంటూ దైవజనుల దగ్గర నమ్మకంగా పరిచయం చేస్తూ, ఉదయం అంతా పని చేసుకుంటూ, సాయంత్రం 6 గంటల నుంచి సేవకులతో కలిసి అక్కడిక్కడికి పరిచయకి వెళ్తూ సాక్ష్యం చెబుతూ అలాగా 99వ సంవత్సరంలో దేవుడు దర్శనమిస్తే రాజమండ్రి దేవీ చౌక్ సమీపంలో తుమ్మలవ అనే ఒక భయంకరమైన విగ్రహారాధన ప్రాంతం. ఆ ప్రాంతంలో ఆ రోజు పక్క చర్చి కూడా లేదు. అక్కడ దేవుడు చూపెడితే దైవజనులు ప్రార్థన చేసి దేవుని సేవార్థమై ఆయన ప్రతిష్ఠించి దేవుని సేవ నిమిత్తం రాజమండ్రి పంపించారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. చాలా రకాల పోరాటాలు జరిగినాయి, కానీ దేవుడు అక్కడ తన సేవని స్థిరపరచుకున్నాడు. ఒకరోజు తాగుబోతుగా రోడ్ల మీద దొల్లేసిన వ్యక్తి, విషం పుచ్చుకునే కలకల ముందు కూర్చుని చచ్చిపోదాం అనుకున్న వ్యక్తిని దేవుడు బ్రతికించి ఆయన చేతుల మీదుగా దాదాపుగా 400 నుంచి 500 బాప్తిసాలు దేవుడు కృప చూపించాడు. ఇప్పుడు అక్కడ 2 ఆరాధనలు ఒకటే మందిలో జరుగుతాయి, కనీసం ఒక 200 మంది లోపుగా ఉంటారు. మిగిలిన వారందరూ కూడా ఆయా ప్రాంతాలకి బాప్తిసాలు పొంది వ్యాపారం నుంచి వెళ్ళడం. అలాగే నాన్నగారిని దేవుడు తన కృపలో మరి అద్భుతంగా విపరీతమైన త్రాగుబోతూ, అసలు ఆయనకి నోటు మాట కూడా సరిగ్గా రాదు, అయినా దేవుడు అన్యజనుల ప్రాంతంలో, అలాగే మరొక చోటన మరి తొర్రెడి దగ్గర, అలాగే ధవళేశ్వరంలో ఒక కాలనీ ఉంటే ఆ కాలనీలో, ఇలాగూ ఒక 3 చోట్ల నాన్నగారు పరిచరించడానికి దేవుడు కృప చూపించాడు. నేను ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నాను బిడ్డలారా, ఆ రోజే మేము ఎలుకల మందు నీటిలో కలుపుకొని తిరగి చనిపోయి ఉంటే ఈరోజు నేను మీ మధ్యలో ఉండేవాడిని కాదు. కానీ దేవుడు ఈ దినాన్ని చూసి
ఆ రోజు మమ్మల్ని బ్రతికించాడు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఒకవేళ నీ భర్త జీవితంలో మార్పు లేదా, నీ ఎవరి నుంచి బిడ్డల జీవితంలో స్థిరం లేదా, ఒకటే మా అమ్మ రోజు చాపేసుకుని ఏడ్చేదండి. ఆమె ప్రార్థన, అయ్యా నువ్వు బ్రతుకులు మార్చే దేవుడు అంట, నా భర్తను మార్చేయ్యా అని ఏడుస్తూ ఉండేది. అలా 3 నెలలు ఏడిస్తే మా అమ్మగారు మోకాళ్ళు నల్లగా కాయలు కాసినాయండి. ఇప్పటికీ నల్లగా కాయలు ఉంటాయి మా అమ్మగారికి. అలా నిలువు మోకాలు వేసి ఏడుస్తూనే ఉండేది. నా తల్లి ప్రార్థన నా తండ్రిని దర్శించింది. గొప్ప దైవజనుడిగా దేవుడు చేసుకున్నాడు. మరి రోడ్ల మీద దొల్లేసి పెంట మీద పడిపోయి అలా ఆకాశం తట్టుకుని చూసుకునే ఆయన 2 సార్లు విమానం ఎక్కి యెరూషలేము వెళ్ళాడు. స్తోత్రం కలుగును. దేవుడు కృప చూపించాడు. ఆ తర్వాత నేను లైన్లోకి వచ్చాను యవన కాలంలో. అబ్బో ఇక నేను మామూలుని కాదు, ఏ పాస్టర్ కొడుకు పాస్టర్ అవ్వాలా, ఏ పాస్టర్ కొడుకు పాస్టర్ అవ్వాలని బైబిల్ లేకుండా. ఎందుకంటే ఈయన పడిన కష్టాలని చూసే నేను, అమ్మో సేవ అంటే ఎంత కష్టమా, కాబట్టి మనం సేవ చేయకూడదు అని ఇక నేను కూడా శుభ్రంగా క్రికెట్ బ్యాట్ కట్టుకుని క్రికెట్ బ్యాటింగ్లు బాగా కరాటే నేర్చుకుని మంచి కరాటే ఫైటర్. నేను మంచి బాగా కరాటే క్లాసులు చెప్తూ విపరీతంగా విడిగా తిరిగాను రాజమండ్రి. 2003వ సంవత్సరం దాకా విపరీతంగా తిరిగాను. 99లో నాన్నగారు సేవ చేస్తున్నారు. ఎవరు మా ఇంటికి వచ్చినా నా కుమారుడు నువ్వు నా సేవ చేయాలని వాళ్ళు ప్రవచిస్తూ ఉంటే వాళ్ళతో నేను గొడవ పెట్టుకునేవాడిని. ఏ మోషేకి 2 కొడుకులు పాస్టర్లు అయ్యారా, లేకపోతే యోషువ అయ్యాడా? లాజిక్లు మళ్ళీ మా, ఎందుకంటే ఎవరిలోకి వెళ్ళాం, చుట్టుకుపోయాం, లోకంలో తిరుగుతున్నాం, ఇష్టానుసారంగా మామూలు వ్యవహారాలు చేసింది, లోకానుసారంగా బతికాను. కానీ 2003వ సంవత్సరంలో దేవుడు నన్ను పట్టుకున్నాడు. స్తోత్రం కలుగును. 2005వ సంవత్సరంలో నాకు వివాహం అయింది. 2005 నుంచి నా భార్య నిన్న రోజు తెల్లవారుజామున లేసి చేపట్టుకుని, ప్రభా మేము నీ సేవ చేయాలనా లేక ఇలా సేవకులకి సహకారంగా ఉండాలనా అని ప్రార్థన చేస్తుండగా 2007వ సంవత్సరం ఆగస్టు నెల 10వ తేదీన దేవుడు తన ఉన్నతమైన మహిమ గల సేవకు మమ్మల్ని పిలుచుకున్నాడు. స్తోత్రం కలుగును. నాన్నగారితో చెప్పి ప్రార్థన చేయించుకుని విజయవాడలో దైవజనులు మంచి అభిషక్తులు, మరి విజయవాడలో పిటి వర్గీస్ గారిని మంచి అభిషక్తులైన దైవజనులు మరి అగాపే అనే ఒక మంచి పరిచయం చేస్తున్నారు. మంచి అభిషేకం కలిగిన సేవకుల యొద్దకు మరి నేను నా భార్య కూడా వెళ్ళిపోయాం. అక్కడ చాలా సంవత్సరాల పరిచయంలో ఉన్నాం, నలగొట్టబడ్డాం. వారు ప్రార్థన చేశారు. అక్కడికి వెళ్ళాకే పరిశుద్ధాత్మ కోసం తెలుసుకున్నాం. అక్కడికి వెళ్ళాకే పరిశుద్ధాత్మ నింపుదల, అక్కడికి వెళ్ళాకే ప్రతిష్టాత్మకమైన అనుభవాలు, ఇవన్నీ పరిశుద్ధాత్మలు మాకు బయలుపరిచి కొన్ని సంవత్సరాల పరిచయ ధర్మం జరిగించిన తర్వాత అక్కడ మమ్మల్ని వారు అభిషేకించి దేవుని సేవార్థమే మమ్మల్ని పంపించారు. అలాగూ పంపబడిన మేము రాజమండ్రిలో కోరి మార్కెట్ ఏరియాలో ఒక పరిచర్య, బాలాజీపేట బొమ్మూరు ఏరియాలో మరొక పరిచర్య, కడియంలో మరొక పరిచర్యగా ఒక 3 చోట్ల దేవుని మహిమగల సేవలో సాగడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మరి మా ప్రియులు మరి పిలుపురాజు గారు మా దగ్గర ఉంటారు, మంచి దైవజనులు, చాలాసార్లు మమ్మల్ని కలుస్తూ ఉంటారు. మరి వారి కుటుంబంతో మాకున్న అనుబంధం ఏంటంటే ఒక అన్నా చెల్లెళ్ళు లేక బాబా బాబర్లు లాంటి ఒక మంచి అనుబంధాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. అలాగూ దాదాపు ఒక సంవత్సరంలో ఒక 10 ఏళ్ళు బట్టి దేవుడు ఈ బంధాన్ని నిలబెట్టాడు. నేను ఇక్కడ ఇంకొక ఊరు ఏదో వాసాంధ్ర ఏదో ఉంటుందండి, అక్కడ కూడా వచ్చాను వాక్యం చెప్పడానికి. అయ్యగారు ఇప్పుడు పిలిచారు మరి దేవుని కృపలో. ఆ విధంగా మరి ఈ రోజున ఈ పరిచయకి రావడానికి దేవుడు కృప చూపించాడు. అమ్మ వింటారండి. కానీ ఈ సాక్ష్యం ద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక మీ బంధువుల్లో లేదా మీ ఇంట్లో కూడా ఎవరైనా తాగుబోతులు ఉంటే, తిరుగుబోతులు ఉంటే, మార్పులేని ఉంటే, స్త్రీగా భార్యగా తల్లిగా నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే తప్పకుండా దేవుడు వారిని దర్శిస్తాడు. దర్శించి గొప్ప యోధులుగా ప్రభు వారిని మార్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, యేసయ్య చాలా మంచి దేవుడు, గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. మతం మార్చేవాడు, కులం మార్చేవాడు కాదు, బ్రతుకులు మార్చే దేవుడు. ఎవరండి? బ్రతుకులు మార్చే దేవుడు, పాడైన జీవితాల్ని బాగు చేసే దేవుడు, మాన అనుభవాల్ని మధురంగా మార్చే దేవుడు. ఆ దేవుణ్ణి మనమందరం కలిగి ఉన్నాం. అలాగే మా జీవితాల్లో ప్రభు కార్యాలు చేశాడు. ఎప్పుడో మమ్మల్ని అందరూ మర్చిపోవాలి. ఎవరైతే రే మీరు దిగిపోయారా, ఇక మీ ఇంటికి రావరా అని విలువేశారో వాళ్ళే ఈ రోజు మా నాన్నగారి దగ్గరికి మా దగ్గరికి వచ్చి తలదించి ప్రార్థన చేయించుకుంటారు. దాని స్తోత్రం కలుగును. గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. వాళ్ళు అనేకులు మారిపోయారు. పొద్దున సాక్ష్యం చెప్పాను. మా బాబాయ్ మేము మా పిన్నిని చర్చికి తీసుకెళ్తే పాస్టర్ గారు కొత్త బైబిల్ ఇస్తే వీడు తాగడానికి డబ్బులు లేక మా బాబాయ్కి బైబిల్ అమ్మేసుకుని తాగించండి. 10 రూపాయలు అమ్మేశాడు బాబా.
20 రూపాయలకి అన్నపూర్ణపేటలో ఏ వీధిలో ఉన్నాడో అదే వీధిలో 20 రూపాయలకి బైబిల్ అమ్మేసుకుని తాగేసిన మా బాబాయ్ మారిపోయాడు. అదే వీధిలో దేవుని మహిమ గల సేవ చేసి 50 ఆత్మలకి బాప్తిస్మ ఇచ్చి కరోనాలో దేవుడు అతికెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగు. అటుగా ఆమె అర్థమైందా? ఆయన గొప్ప దేవుడు, బ్రతుకులు మార్చేవాడు. కాకపోతే ఒకటి మన కన్నీటి ప్రార్థన. ఒకసారి అగస్టిన్ బాగా అమ్మాయిలు పిచ్చాడు. అగస్టిన్ అనే ఒక వ్యక్తి, కానీ వాళ్ళమ్మ రోజు ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉండేదంట. ప్రభా నా కుమారుని మార్చయ్యా, ప్లీజ్ అయ్యా నా కుమారుని మార్చు అని రోజు ఏడుస్తా. ఒక కుమారుడు తన కొడుకు భయంకర పచ్చి విచ్చలుగా తిరుగుతున్నాడు. యవ్వన కాలంలో ఎంతో మంది గర్ల్ ఫ్రెండ్స్ తో విచ్చలుడిగా తిరుగుతుంటే ఏడుస్తుంటే ఆ కన్నీటి ప్రవాహంలో ఈ కుర్రోడు దేవుడి మందలో కొట్టుకుంటూ వచ్చినాడు. దేవుడిస్తాం. దేవుడు దర్శించాడు. దేవుడు ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. దేవుడు ఆ వ్యక్తిని మార్చుకున్నాడు. దేవుడిని సాక్షిగా వాడబడుతుంటే ఒకసారి మార్కెట్లోకి వెళ్ళాడట. అక్కడ ఒక అమ్మాయి కనబడి, హాయ్ అగస్టిన్ బాగున్నావా, నీ జ్ఞాపకం ఉన్నానా నీకు, నీ గర్ల్ ఫ్రెండ్ అని వెంట పడుతుందంట. వెంటనే ఎవరు నువ్వు అని అడిగాడంట. నేను నీ గర్ల్ ఫ్రెండ్ గుర్తులేదా, మనం చాలా చోట్ల తిరిగాం కదంటే. ఆ అగస్టిన్ ఎప్పుడో చచ్చిపోయాడు. ఏమయ్యాడు ఈ అగస్టిన్? కొత్త అగస్టిన్. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎందుకు తెలిసిన, ఈడు నా తల్లి కన్నీటి ప్రార్థన నన్ను దేవుడి మందిరానికి తీసుకెళ్ళింది, నా బ్రతుకుని మార్చిందని సాక్ష్యం చెప్పింది. ఆ అమ్మాయి కూడా మారుమనసు పొందిందని. దేవుని స్తోత్రం కలుగుతుంది. అర్థమవుతుందా? ఒక నీ కుటుంబంలో ఇంకెవరైనా దేవునికి విరోధంగా, కుటుంబానికి విరోధంగా, సమాజానికి విరోధంగా లోక పాప శాపాలతో బంధించబడి ఉంటే, నువ్వు తల్లిగా, ఒక భార్యగా, ఒక కుమార్తెగా నువ్వు మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేయగలిగితే తప్పకుండా దేవుడు వారిని దర్శించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.